బంగారం. నేను ఫస్ట్ వింటూ ఉన్నాయి హ్మ్. అంత గొప్ప ఆయన దాసరి. తర్వాత ఈ మధ్యలో టీవీ ఛానల్ టీవీలో షోస్ చేసావు కదా సొంతంగా? అదే నేను 'అమృతం' అన్న సీరియల్ తర్వాత నేను బయట వాళ్ళు ఎవరికీ చేయలేదండి. 'అమృతం' సొంతమేనా అది? కాదు. అది 'గంగరాజు'. గంగరాజు జస్ట్ గారు. అది ఫస్ట్ స్టార్ట్ చేసావు. ఆ! హ్మ్. అంటే ఒరిజినల్‌గా నన్ను బాగా ప్రొజెక్ట్ చేసింది జనాల్లోకి ఆ హ్మ్. సీరియల్లు. ఆ డైరెక్టర్ అంతా బట్ హైలైట్ 'అమృతం' ఈ ఇచ్చారు. రోజుకి కూడా పాపులర్ అది. ఈ బా రోజుకి కూడా మళ్ళీ మూడోసారో, నాలుగోసారో అవును. ఇష్యూ చేస్తే మళ్ళీ అది ఎరగదీస్తుంది. అవునండి. హ్మ్. ఏ మంచి టీమ్ అండి అది. సూపర్ టీమ్. చాలా మంచి టీమ్ అది అందరూ. ఇప్పుడు ఆ కెమెరామెనే 'బాహుబలి' కెమెరామెన్. ఆళ్ళందరికి ఫస్ట్ హీరో నేనే. హ్మ్. సెంధిల్‌కి. హ్మ్. చాలా మంచి డైరెక్టర్ అండి అతను. హ్మ్. భలే డైరెక్టర్ అండి హ్మ్. చంద్రశేఖర్. టేస్ట్ ఉన్న టీమ్ అండి అది. దాని తర్వాత నేను బయటకొచ్చాను అక్కడి నుంచి. ఒక 1 ఇయర్ ఎంతో చేశాను. నా తర్వాత మళ్ళీ మా నరేష్ చేశాడు. హ్మ్. హ్మ్. నేనప్పుడు మా టీవీ కొత్తగా పెట్టాను. హ్మ్. మా టీవీ పెట్టాక మా టీవీలోని 'మొగుడు పెళ్ళాం' అనే ప్రోగ్రామ్ నన్ను అడిగారు. హ్మ్. అది మీరో లేకపోతే వలపూడి మారుతిరావు గారు చేయవలసిన ప్రోగ్రామ్. అవును. ఆ 20 ఏళ్ల క్రితం నాకేముంటుంది భార్యాభర్తల గురించి చెప్పమంటే హ్మ్. అంత నాలెడ్జి. దాన్ని నా స్టైల్‌లో చిన్న కామెడీ టీమ్ చేశాను. నా పక్కన చేసిన అమ్మాయి సురేఖవాణి కూడా అండి. ఈ హ్మ్. కొత్తగా ఫస్ట్ అది. హ్మ్. సురేఖవాణి గారు కూడా భలే చేశారు. అంటే అప్పట్లో తెలుగులో కొత్త అది పడవలేసేసి పడవల్లో వెళ్ళిపోయి పెట్టేసి ఓల్డ్ సాంగ్స్ పెట్టండి. ఓల్డ్ సాంగ్స్ పెట్టి బాగా పెట్టి చేశారు. అది ఇదెంత హిట్ అయిందో అది అంత హిట్ అండి. అంటే ఒక ఛానల్‌కి మా టీవీకండి అప్పట్లో హై రేటింగ్ వచ్చిన ప్రోగ్రామ్ ఇది. అప్పుడే మురళీకృష్ణ గారు "నువ్వు ప్రొడ్యూసర్‌గా ఉన్న సీరియల్ తీయొచ్చు కదండీ!" ఆయన నోట వెంట వస్తే మురళీకృష్ణ గారు సరే అని చెప్పండి. 'ఆలస్యం అమృతం విషయం' అని దాని ప్రొడ్యూసర్‌గా మారా. నాకు దాని తర్వాత అర్థమైంది. టీవీ ప్రొడక్షను డైలీ సీరియల్ అయితే ఎంత ఈజీ. ఏ ఎపిసోడ్‌కి ఆ ఎపిసోడ్ అయితే ఎంత కష్టం అని. ఒక ఆర్టిస్ట్‌గా ఉన్నోడు ప్రొడ్యూసర్ అయితాడని నేను ఆర్టిస్ట్‌గానే ఉండేవాడిని అక్కడ. అవును. నేను ప్రొడ్యూసర్‌గా అసలు పట్టించుకునేవాడు కాదు. మీరొచ్చారు ఫస్ట్ డే మీ చేత అనుకుని నేను క్లాప్ కొట్టించా. ఆలస్యం. కదా! ఫస్ట్ అవును. మీతోనే. అవును. అవును. సారథి స్టూడియోలో. సెట్టేసి సారథి స్టూడియోలో అవును. అవును. సినిమాలో సంపాదించింది మొత్తం పెట్టాను నాకు. ఎందుకంటే ఆ ఒక్క ఎపిసోడ్ కదండీ! కొంచెం మిగిలిందనుకోండి అది తీసుకెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్‌లో పెట్టలేం. ఏ ఎపిసోడ్‌కి ఆ ఎపిసోడే. అవును. తక్కువొస్తే మర్నాడు షూటింగ్ పెట్టాలి. అవును. మర్నాడు షూటింగ్ పెట్టాలంటే ఈ రోజు ఎంత అయిందో ఇంచుమించు ఒక 60, 70% మళ్ళీ మర్నాడు మళ్ళీ అవుతుంది ఖర్చు. అవును. కానీ నేను ఎంజాయ్ చేశానండి ప్రొడ్యూసర్‌గా. 6 నంది అవార్డులు వచ్చినాయండి హ్మ్. నాకు. హ్మ్. నా ఓన్ ప్రొడక్షన్ అండి అన్నీ. హ్మ్. అన్నీ నా ఓన్ ప్రొడక్షన్. ఆ తృప్తి ఉంది. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించేసుకోవచ్చు అంతే. అసలు కేరే చేయను ఎప్పుడును. ప్రతి దీంట్లో రోజాని పెడదామని ఎందుకు ఐడియా వచ్చింది? రోజా అసలు రోజా మూవీస్ అప్పటికి ఫిల్మ్స్‌లో పెద్ద స్టార్ కదా అప్పటికే. పెద్ద హీరోయిన్. మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. మేమిద్దరం కూడా బయట రోజా గారు నేను బాగా క్లోజ్. హ్మ్. నాయుడు గారి సినిమాలో రోజాని బుక్ చేసినప్పుడండి రోజా డాన్స్ నేర్చుకునేది. నేను ఫస్ట్ రోజాని చూసింది అక్కడే. హ్మ్. దాని తర్వాత సర్పయాగం అనుకుంటా. సర్పయాగం. అవునా? హ్మ్. సర్పయాగంలో రోజా హీరోయిన్. అప్పటికి మనం వచ్చి 4, 5 ఏళ్ళు అవుతుంది. అప్పటికి అవును. అప్పటికే. తను చాలా బాలకృష్ణ గారి పక్కన, చిరంజీవి గారు అందరి పక్కన హీరోయిన్‌గా చేస్తుంది. నేను దాంట్లో విలనో, కామెడీ విలన్ ఏదో చేస్తూ రోజా క్లోజ్. తర్వాత కాలక్రమేణా రోజా కొంచెం ఖాళీ అయిందండి. మా ఇట్లో నేను బిజీ 'మూడ్స్ ఫిల్మ్స్‌లో' బిజీ అయ్యాక అర్జెంట్‌గా వేరే అమ్మాయిని చూడవలసొచ్చింది. హ్మ్. కొన్ని అనుకోని కారణాల వల్లంటే ఈ అమ్మాయి తిరుపతి మొక్కు, సురేఖవాణి గారు ఏదో అవ్వటం మొత్తానికి ఎందుకో ఎవరెవరిని చూద్దాం చాలా మంది ఎవరెవరిని అర్జెంట్ డేట్లు ఒక్క తగ్గిపోయింది. నిమిషం ఇక్కడ కొంచెం డౌట్ నాకు. అసలు సురేఖ వాణిని ఆవిడ తిరుపతి మొక్క లేకపోతే అది నాలాంటి వాళ్ళంతా మీరిద్దరు మొగుడు పెళ్ళాలని అడిగితే చిచ్చి పాపం. మార్చేశారు. అట్లా పుకార్లు ఉండే కదా. అపాన్ మై ప్రొవిషన్ అండి. అంటే లేదు సరదా ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడదాం. నీ మీద డౌట్లు ఏ లేవు కాదు నాకు. నీ అపాన్ శీలం మీద కానీ ఆమె శీలం మీద కానీ డౌట్లు లేవు. కానీ అప్పట్లో నిజంగా వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలన్న లెవెల్లో ఉండేది. ఉండేదండి. అవును. ఆ డౌట్ వచ్చి మా ఆవిడ కూడా ఎప్పుడు బయటికి రాని 2, 3 సార్లు షూటింగ్ కూడా వచ్చింది. సరదాగా అంటున్నా. ఏ ఎవరు నమ్మినా నమ్మకపోయినా సురేఖ వాణి గారినండి 1 ఇయర్ ఆవిడ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నా పక్కన చేసిన ఎందుకు చెప్పమంటారా? హ్మ్. నా పర్సనల్ మేకప్ మ్యాన్ మల్లియే ఆ కంపెనీ మేకప్ మ్యాన్. హ్మ్. మార్నింగ్ ఆ అమ్మాయి 4:00 వచ్చండి. ఎనకాల జడ మొత్తం అంతా మేకప్ వేసుకొస్తే అప్పుడు చూసాం లొకేషన్ షార్ట్‌లో. ఆ 2, 3 ఎపిసోడ్‌లు అయిపోయాక నేను ఫస్ట్ వెళ్ళిపోతానండి. మళ్ళీ ఆవిడకి మేకప్ తీయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. నేను ఉండను. ఆ మేకప్ తప్పితే వేరే మేకప్‌లో నేను ఎప్పుడు ఆవిడని చూడలేదండి. హ్మ్. ఒకరోజు ఇప్పటికి ఆవిడ అంటుంది ఎప్పుడైనా కనిపిస్తే, ఒకరోజు నేను మురళీకృష్ణ గారిని కలవటానికని మెట్లు ఎక్కుతున్నా ఆఫీస్‌లోకి వెళ్ళటానికి. ఒక అమ్మాయి దిగుతానండి. హ్మ్. హాయ్ అండి శివాజీ గారు అంది. హ్మ్.
వాయిస్ ఎక్కడ విన్నాను అనిపిస్తుంది కానీ హాయ్ హాయ్ అమ్మా ఎంప్లాయ్ అమౌంట్కి వెళ్ళిపోయాను. మన్నాడు ఇంకొన్ని నెలల తర్వాత షూటింగ్ వస్తే ఏంటండి అసలు పలకిస్తే కూడా పలకలేదని. నువ్వు అనుకోలేదమ్మా సారీ, నేను ఎంతవరకు హెయిర్ ఉంటే ఎవరు అనుకున్నాను నేను. దాని తర్వాత మీ ఇద్దరం కలిసి సినిమాలు నా ఓన్ ప్రొడక్షన్ కూడా చేసింది అమ్మాయి. నా ఓన్ ప్రొడక్షన్ కూడా 2 సీరియల్స్ నాతో యాక్ట్ చేసింది. చాలా మంచి అమ్మాయి, చాలా కంఫర్ట్గా ఉండేది. రోజా దగ్గర నుంచి మధ్యలో వెళ్ళాం సురేఖ ఆ. రోజా అయితే సూర్యగవన్ గారు ఏదో మొత్తానికి ప్రాబ్లం వచ్చింది, అర్జెంటుగా మార్చాలంటే ఏం చేయాలంటేను నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా నా చేతిలో పెట్టినప్పుడు. ఇప్పుడు మా ఇద్దరిది మీరు అన్నట్టు మూడు పిల్లలు అనుకుంటూ మా ఇద్దరిది సూపర్ డూపర్ హిట్ అయిపోయాక మళ్ళీ నేను కొత్త అమ్మాయిని తీసుకొచ్చాను అనుకోండి, తత్త అంటే నేను వెనకపోతాను. మళ్ళీ రోజా గుర్తొచ్చింది. రోజాకి ఫోన్ చేశాను, ఒకసారి అర్జెంటుగా వస్తాను కలవాలంటే. శివాజీ నేను ఇక్కడే ఉంటున్నాను, మన పంజాగుట్ట దగ్గర ఒక అపార్ట్మెంట్స్ దాంట్లో ఉంటున్నానంటే అదే రోజు వెళ్ళా. ఏంటి అని, రోజా నేను మూసిపల్లం చేస్తున్నాను, చూస్తాను చాలా బాగుంది అన్నాను. నాతో చేయకూడదు కదా, డెఫినెట్గా చేస్తాను శివాజీ, ముందు డేట్లు చెప్పు అంది. డేట్లు 2 చెప్పానండి. మీరు చెప్తే నమ్మరు. సురేఖ వాణి గారితో ఎంత కంఫర్ట్, ఎందుకంటే ఒక వ్యక్తి చేశాక మళ్ళీ రెండో వ్యక్తి ఎవరు చేసినా కూడా పేరు రావటం ఇంపాసిబుల్. అమృతం నన్నే గుర్తుపెట్టుకుంటారు తప్పితే నా తర్వాత ఎంతమంది చేసినా సరే గుర్తుపెట్టుకోరండి. అలాగే వాళ్ళు చేసాక నేను చేసిన అంతే. రోజా వచ్చి ఒక పెద్ద హీరోయిన్, ఆ అమ్మాయి వచ్చి సెట్కి వచ్చి నేను ఏమనుకున్నా అంటే, ఓ ఇంతకుముందు చేస్తే మేము ఒకరోజు లాస్ట్ డే 3 ఎపిసోడ్ చేయాలి. ఫస్ట్ డే 2, 2, 2, 3 చేయాలండి, అయ్యే ఉంటాయి. ఫస్ట్ డేనే 3 ఎపిసోడ్ చేసింది రోజా. ఒకరోజు నాకేదో ఫారెన్ వెళ్తానని చెప్పి మార్నింగ్ 7కి వచ్చండి, అంత పెద్ద హీరోయిన్, అప్పుడు పాపులర్ హీరోయిన్, 5 ఎపిసోడ్ చేసి అన్న మీరు ప్రొడ్యూస్ చేశారు, 5 ఎపిసోడ్ చేయటం ఎవరి వల్ల అవుతుందండి? రోజా గారు చేశారు. ఆశ్చర్యపోయాడు సెట్ అంతా. 5 ఎపిసోడ్ అంటే మాట, 5 సార్లు డ్రెస్సులు మార్చాలి, మేకప్ ఉండాలి. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే 1 గంట 2 అయింది ఆ రోజు. నాకు అంత హెల్ప్ చేస్తాను. అదే ఫస్ట్ది నేనే తీసుకొచ్చాను ఒక విధంగా రోజా గారిని. మరి అంతకుముందు చేసినట్లేదు. దాని తర్వాత అత్తా కోడల్లోనూ ఇంకో ప్రోగ్రాము బతుకు జట్కా బండి లాంటివి ఉన్నాయి కదా చేసినట్టు. ఫస్ట్ టీవీలో నాకు తెలిసేది. బ్రహ్మాండంగా చేసింది. ఈ మా ఎలక్షన్లో గొడవలు ఏంటి తర్వాత సీరియల్స్ నా పట్టింపు తీసుకుని 5 ఏళ్ళు అయింది మూవీ ఆర్టిస్ట్. మళ్ళీ మెట్టెక్కలే ఈ రోజు వరకు. మళ్ళీ నేను మెట్టంటూ ఎక్కితే ప్రెసిడెంట్ గాను సెక్రటరీ గాను, ఎందుకంటే ఒక్క కోరిక ఉండిపోయింది, అది అయిపోయే కోరిక. మీలాగా బిల్డింగ్ కడతాను ఎప్పుడు ప్రామిస్ చేయలేదండి. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కడతాను, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కావాల్సి అన్ని సర్దేశాక ఇది వచ్చింది. దీంట్లో ఎవరు తప్పు ఇప్పుడు నేను పట్టించుకోనండి, వేస్ట్ మీరు అన్నట్టు. ఎందుకంటే మనకి సైట్ ఉంది కదా, సైట్ అన్నీ అయిపోయినాయి అసలు. విషయం మీరు అన్నారు కాబట్టి చెప్పండి. డల్లాస్లో ప్రెసిడెంట్గా నేను మాస్టర్ డ్యూటీ చెప్పాను. ఎవడైనా హైదరాబాద్ వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూశాక చిరంజీవి గోల్డ్ ఏజ్ హోమ్ అని పేరు పెట్టారు కృష్ణారెడ్డి గారు. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ వదిలే గోల్డ్ ఏజ్ హోమ్ అని పెడదా ఉన్నారు. నాకు నచ్చి చిరంజీవి గోల్డ్ ఏజ్ హోమ్, దాన్ని చూసి వెళ్తారు, అంత బాగా చేస్తాను. అది చేయకపోవటం అనేది బాధగా ఉంటుంది. ఇక్కడ ఎవరు తప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్తాను, పేర్లు చెప్పి రేపు పొద్దున్న ఏదో ఫంక్షన్లకు వెళ్తాం, ఒకళ్ళు మొక్కలాంటి తిప్పుని తిరుగుతుంటాం. లేదండి, చిన్న శ్రీశైలం నా మిత్రుడు యూసఫ్ కూడా, నేను చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం బాగా. తను పట్టుబట్టి ఒక చోట ఇప్పించాడు అప్పట్లో, ఇంట్లో కట్టుకో, ఈ ఊరోళ్ళకి కొంచెం రోడ్ వేసి పెట్టు, నేను స్కూల్ కూడా కడతాను. నాకేంటంటే ఈవెంట్స్ నా ఫింగర్ టిప్స్ అన్నాయి. నేను ఈ మురళీమోహన్ గారి దగ్గర ఇక్కడ నేర్చుకున్న ఈవెంట్స్ ఎలా చేయాలి అంటే, ఎన్ని కంట్రీస్లో ఈవెంట్ చేశా. నేను అడిగితే అందరు ఆర్టిస్టులు వస్తారు, ఒక్కొక్క ఈవెంట్ చేస్తే ఒక ₹1,00,00,000 తీసుకొస్తారండి, స్కూల్ కట్టడం ₹1,00,00,000 అయిపోతుంది కదండి. ఆ కాన్ఫిడెన్స్ అన్నా. కానీ ఈవెంట్లు చేయటప్పుడు మనం సినిమా ఆర్టిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంటే బయట కామన్ మ్యాన్ అనుకునేది ఇంత కోట్లు ఇప్పుడు అప్పుడు మీరు చేసిన రోజుల్లో మేము క్రికెట్ మ్యాచ్ ఆడి ₹1,00,00,000 చేసిన రోజుల్లో నిజంగా పెద్ద రెమ్యునరేషన్లు ఉండేవి కదా. బట్ ఇవాళ ఒక్కొక్కళ్ళు 100 కోట్లు 50 కోట్లు ఉంటున్నప్పుడు మనం తీసుకొచ్చే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు అని చాలా చిన్న అమౌంట్. మనం క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు 3వ క్రికెట్ మ్యాచ్కో 4వ క్రికెట్ మ్యాచ్కో నేను వెంకటేష్ గారు అన్నారు, మేము కావాలంటే డబ్బులు ఇస్తాం కదండి, వచ్చి ₹1,00,00,000 కోసం ఇదంతా ఎందుకు శ్రమ, ఎందుకు మనం 5-6 రోజులు రిహార్సల్స్ చేసి, క్రికెట్ మ్యాచ్కి కాదు ఏదో మామూలు ఈవెంట్ చేస్తాం, ఈవెంట్కి అన్నారు ఆయన. 5-6 రోజులు మేము రిహార్సల్ చేసి మీకు డేట్లు ఇచ్చి అది చేసే బదులు తలా ₹1,00,00,000 ఇస్తే మీకు ఇంకెక్కువ వస్తుంది కదా అని. సరే అప్పట్లోనండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈజీ కదా. మీరు అన్నది కరెక్టే అండి.
ఇప్పుడు మన ముందు ఏం చేస్తే మనం అదే చేస్తామండి. మా ముందు ఏం చేశారు? క్రికెట్ మ్యాచ్ ఈవెంట్లు పెట్టారు. ఉమ్, దాని తర్వాత నేను సెక్రటరీ, మోహన్ బాబు గారు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచే పెట్టాం. అవును. అది వచ్చింది గానండి, నాకు ఎక్కడ డబ్బులు ఇస్తారని తెలిసిందో ఒకసారి చెప్పమంటారండి? చిరంజీవి గారు డల్లాస్‌లో ఉన్నాను నేను. చిరంజీవి గారు ఎయిర్‌పోర్ట్‌లో దిగుతున్నారు. ఆయన స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చారు. వస్తే ఆయన పికప్ చేసుకోవడానికి నేను, శ్రీకాంత్ వేరే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాం. పికప్ చేసుకొని వస్తుంటే లిమోజిన్ కార్‌లో ముగ్గురం వస్తున్నాం. మధ్యలోను ఇప్పుడు శివాజీ మనకి అగ్రిమెంట్ ఇది ఎంతయింది? అంటే అన్న ఇది ఇలా ప్రోగ్రామ్ ₹1,00,00,000 అన్నారు. ఈ ₹1,00,00,000కి మనం నేను ఇచ్చేవాను కదరా ₹1,00,00,000 అన్నారు. నాకు ఫస్ట్ థాట్ నిజమే కదా! ఈయన సైరేష్ షూటింగ్ ఆఫీస్‌కి వచ్చాడు. ఈయన ఇక్కడికి వచ్చినా కోటే వస్తుంది. అవును. మనం అక్కడ హ్యాపీగా అక్కడ ఉన్నా కూడా కోటే వస్తుంది కదా! అనుకున్నాను కానీ ఈ టెన్షన్‌లో ఉన్నాను. ఇంతమంది ఆర్టిస్టుల చేతిలో వీళ్ళందరిని ఒకరినేమో లండన్ పంపించాలి షూటింగ్‌కి. అవును. ఇంకొకళ్ళేమో ఇంకో చోటుకి పంపించాలి. నిద్రాహారాలు లేవండి. 3 రోజులు ఇందులో ఏం తింటున్నామో తెలీదు, ఏం తెలీదు. అవును. నాకు చిరంజీవి గారు వెళ్ళిపోయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.